గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. సో ప్రెజెంట్ అయితే ఇవాళ మనం మార్కెట్ అప్డేట్స్ని అయితే చెక్ చేద్దాం. అట్లాగే వేజరెక్స్ టీమ్ ఏం చెప్తుంది, వేజరెక్స్ ఏం చెప్తుంది, మన ఫండ్స్ అయితే లాస్టా లేకపోతే ఏమన్నా రికవర్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అన్నది చూద్దాము. అట్లాగే లైక్ ఎలాన్ మస్క్ది ఒక చిన్న అప్డేట్ ఉంది, అది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాము. ఎలాన్ మస్క్ ఏం చెప్తున్నాడు అని చెప్పి. సో ప్రెజెంట్ బీటీసీ వచ్చేసరికి, బిట్కాయిన్ వచ్చేసరికి మనకి 67,000 అబోవ్ మనమైతే క్యాండిల్ క్లోజ్ని అయితే చూడగలిగాము. వీఆర్ వెరీ బులిష్, దాని గురించి కూడా మాట్లాడదాము. అలాగే లాస్ట్లో ఇవాళ అయితే గివ్ అవేని ఇవ్వబోతున్నాను, అనౌన్స్ అయితే చేయబోతున్నాను. ఎవరెవరికైతే నా దగ్గరికి వాళ్ళ చైన్స్ వచ్చాయో వాళ్ళకి అమౌంట్ అయితే వాళ్ళ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఇవాళ నైట్ లోపు కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ వాళ్ళ ఫండ్స్ అయితే వాళ్ళ వాలెట్స్లోకి వాళ్ళ యూఎస్డిటీలోకి అయితే ట్రాన్స్ఫర్ వచ్చేస్తాయి. సో ప్రెజెంట్ వచ్చేసరికి మార్కెట్లో చూసుకుంటే కనుక 2.59 ట్రిలియన్ అయితే మనం మార్కెట్ క్యాప్ని అయితే హోల్డ్ చేస్తున్నాము బేసిక్గా. సో మొన్నటిదాకా మీరు చూసుకుంటే 2.2, 2.3 దాకే ఉండేది. ప్రెజెంట్ వచ్చేసరికి 2.59 దాకా, అప్రాక్సిమేట్లీ 2.6 దాకా అయితే మార్కెట్లోకి మనం ఎంటర్ అయితే అయిపోయాము. సో ఆల్మోస్ట్ కొన్ని ఆల్ కాయిన్స్ అంత రికవర్ అవ్వలేదు, కానీ కొన్ని అయితే పర్లేదు, బాగానే రికవరీ మోడ్లో అయితే బాగానే పట్టుకుంది మార్కెట్ చూసుకుంటే కనుక. సో చిన్నగా బిట్కాయిన్ అయితే మూవ్ చేస్తుంది. అట్లాగే మనకి లైక్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో డామినెన్స్ అంతా ఇదిగా మనకి డౌన్ఫాల్ అయితే అవ్వట్లేదు. ఈవెన్స్ ఎప్పుడైతే డౌన్ఫాల్ వస్తుందో మనకి మంచి పంప్ని అయితే రావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు చూసుకుంటే కనుక 7.4% అయితే మార్కెట్లో బిట్కాయిన్ అయితే 7 డేస్లో అయితే మూమెంట్ ఇచ్చింది. అట్లాగే ఎథీరియంలో 4.5% అయితే మూమెంట్ ఇచ్చింది. సో అట్లాగే రేపు ఒక మనకి మంచి మూమెంట్ ఆఫ్ ది డే అవ్వబోతుంది. ఎందుకంటే రేపు యుఎస్లో ఈటీఎఫ్ అప్రూవల్ అవుతుంది. సో ఎథీరియంది. సో రేపు ట్రేడింగ్ అవుతుంది. రేపటి నుంచి డే 1 కింద కొంచెం మంచి వాలటాలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మార్కెట్లో. దాని తర్వాత బిట్కాయిన్ అయితే మంచి పంప్ని అయితే చూస్తుంది. మీరు చూసుకుంటే కనుక డాజ్ కాయిన్ 18%. సో మార్కెట్లో ఒక మంచి మూమెంటం అయితే పట్టుకుంది. 15% ఎక్స్ఆర్పి, సొలానా 18%. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం బిట్కాయిన్ కనుక చూస్తే కనుక, సో బిట్కాయిన్ మీరు చూస్తే ప్రజెంట్ మీకు మార్కెట్ చూస్తే కనుక 67,000లో అయితే మనకి మార్కెట్ అయితే క్లోజ్ అయితే వచ్చింది. ప్రజెంట్ 60 ఇక్కడ నుంచి మనకి 69 దాకా ఒక చిన్న రెసిస్టెన్స్ అయితే ఉంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని కూడా మనం బ్రేక్ చేస్తామో సో ఇట్లా ఉండబోతుంది సినారియో నెక్స్ట్ టువర్డ్స్ 75. సో ఇది బిట్కాయిన్లో అయితే ప్రజెంట్ ఉన్న అప్డేట్. లైక్ 75 దాకా అయితే మనం మార్కెట్లో చూడడానికి అయితే రెడీగా ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డబ్ల్యూఎల్డీలో ఎవరికైనా కావాలి అని అంటే ఒక ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ప్రజెంట్ డబ్ల్యూఎల్డీ ఒక మంచి రీట్రేస్మెంట్ జోన్లో అయితే ఉంది. సో ఇది ఒక మంచి జోన్ కింద అయితే చెప్పచ్చు. డబ్ల్యూఎల్డీలో ఒక ట్రేడ్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు డబ్ల్యూఎల్డీలో ట్రేడ్ అయితే తీసుకోండి. ఎందుకు అని అంటే కనుక ప్రజెంట్ ఏదైతే మంచి జోన్ ఉందో ఈ జోన్ నుంచి మనకి ఒక మంచి లైక్ రీట్రేస్మెంట్ తీసుకుంటుంది. అట్లాగే పంప్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక బెస్ట్ బయింగ్ జోన్ అని అయితే నేనైతే ప్రజెంట్ చెప్తాను మీకు. ఎందుకు అనంటే ఇది మీకు $10లో ఆల్మోస్ట్ $10 దాకా ట్రేడ్ అయిన ఈ డబ్ల్యూఎల్డి. సో మనకి ప్రజెంట్ మంచి పంప్ని అయితే ఇవ్వడానికి రెడీగా ఉందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అనంటే బేసిక్గా మనం ఏదైతే లో తీసుకున్నామో లో నుంచి మిడ్ పాయింట్లో అయితే ఉన్నాము. మనం ఫిబొనాచీలో కూడా మంచి రీట్రేస్మెంట్ జోన్లో అయితే ఉన్నాము. ఫిబొనాచీలో కూడా చూసుకుంటే కనుక మనం ఆల్మోస్ట్ డబల్ పాకెట్ జోన్లో ఉన్నాము. ఇది ఒక మంచి జోన్. ఈ పుష్ అన్నది మనకి అల్టిమేట్ పుష్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే మీకు చూసుకుంటే గాలా కూడా అంతే. గాలాలో కూడా ఒక మంచి రీట్రేస్మెంట్ జోన్లో అయితే మనం అయితే ఉన్నాము. సో దీంట్లో కూడా ఒక మంచి బయింగ్ అయితే చెయ్యొచ్చు ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక. మీకు ఇన్ కేస్ ఏమైనా వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక బయింగ్ అయితే తీసుకోండి. ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మూమెంట్స్ని. సో ప్రెజెంట్ ఎలాన్ మస్క్ గురించి అయితే మాట్లాడదాము. ఎలాన్ మస్క్ అసలు ఏం చెప్తున్నాడు ఏంటి అని అయితే సో ఈ లేజర్ ఐస్ గురించి అప్డేట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఏదైతే బుల్ రన్ స్టార్ట్ అయ్యే ముందు ఐఎమ్ బుల్లిష్ అన్నట్టు. సో మీరు చూసుకుంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వెనకాల యుఎస్ ఫ్లాగ్ కూడా ఉంది. యుఎస్ ఫ్లాగ్ని కూడా మెన్షన్ చేసి బ్లూ ఐస్ని అయితే ఇచ్చాడు.
సో బిట్‌కాయిన్ ప్రెజెంట్ ఉన్న మూవ్‌మెంట్‌లో గూడా మంచి మంచి 67,000 పైన బిల్డ్ చేయడం అన్నది గూడా ఒక మంచి గుడ్ సైన్ అనే చెప్పొచ్చు మనం. సో ప్రెజెంట్ మనం చూస్తే గనక వేజరెక్స్ వచ్చేసరికి బౌంటీ ప్రోగ్రామ్‌నయితే అనౌన్స్ చేసింది. ఈ బౌంటీ ప్రోగ్రామ్ ఏంటి అనంటే, సో ఎవరైతే వాళ్ళు లాస్ట్ అయిన ఫండ్స్‌ని ఎవరైతే వాళ్ళు హెల్ప్ చేయగలిగి రికవరీకి కానీ, దేనికైనా కానీ రికవరీ చేయడానికి కానీ సో ఎవరైతే హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళకి బౌంటీ అన్నది ఇస్తుంది. అంటే ఇన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రివార్డ్ రూపంలో అయితే వాళ్ళకి ఫండ్స్‌నయితే ఇస్తారు. సో ఈ ఈ వీళ్ళు బేసిక్‌గా చెప్పింది ఏంటి అనంటే ఫస్ట్ ఇచ్చిన బౌంటీ ఏంటంటే 5% మాత్రమే ఇచ్చారు. ఎవరైతే లైక్ జాక్ బీటీసీ అని చెప్పి ఎవరైతే ఈ మనకి వేజరెక్స్ హ్యాక్‌కి గురైనప్పుడు తను ట్రేస్ చేసి ఏమైతే తను తన అనాలిసిస్‌నయితే ఇచ్చాడో తను చెప్పింది ఏంటంటే మార్కెట్‌లో ప్రెజెంటు బౌంటీ అన్నది మీరు చూసుకుంటే ప్రెజెంట్ ఇక్కడొచ్చేసరికి 5% ఈజ్ లోవర్ దాన్ సో మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారంగా 10% అయితే బౌంటీనయితే ఎవరైనా ఇస్తూ ఉంటారంటే అప్పుడు మళ్ళీ నిశ్చల్ వచ్చేసరికి సీఈఓ ఆఫ్ లైక్ వేజరెక్స్‌కి సంబంధించిన సీఈఓ సో దాన్ని రికమెండేషన్‌లో తీసుకొని 10%ని బౌంటీ కింద అయితే చేంజ్ చేశారు. సో ప్రెజెంట్ ఇది అప్డేటు. సో వేజరెక్స్‌లో బౌంటీ లైక్ వేజరెక్స్ ఇంకోటి ఏం చెప్తుందనంటే వేజరెక్స్‌లో విత్‌డ్రావల్స్ అయితే ఆగిపోయాయి. ఎందుకు ఆగాయి అనంటే మార్కెట్ ప్రైస్ కన్నా వేజరెక్స్‌లో ఉన్న ప్రైస్‌కి లో ఉన్న ప్రైస్‌కి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. సో విత్‌డ్రా అన్నది అందుకే లైక్ ప్రెజెంట్‌గా అయితే లైక్ స్టాప్ చేశారు. సో సూన్ వేజరెక్స్ ఏం చెప్తుంది అనంటే అట్లాగే త్వరలో మనకి ఏదైతే ఫండ్స్ మన ఐఎన్ఆర్ విత్‌డ్రావల్స్‌ని కూడా లైక్ స్టార్ట్ చేయడానికైతే రెడీగా ఉన్నారు. బట్ నాట్ 100%. 100% అన్నది మీ విత్‌డ్రావల్స్ అయితే మీరు తీసుకోలేరు. సో అట్‌లీస్ట్ ఆ విషయంలో వాళ్ళు చూస్తున్నారు. 40-50% విత్‌డ్రావల్ అయితే ఇయ్యడానికైతే వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు 100% విత్‌డ్రావల్ అయితే చేసుకోలేరు. ఓన్లీ 40-50% విత్‌డ్రావల్ మాత్రమే చేసుకోగలరు. సో నాకు తెలిసినంత వరకు వేజరెక్స్ మీద ఇదే అప్డేట్. సో ఫండ్స్ అయితే తిరిగి రావడం అయితే కష్టము. సో బౌంటీని కూడా ఇచ్చేశారు. సో వాళ్ళ హ్యాకర్ టీమ్ కూడా చాలా లైక్ వాళ్ళు చాలా క్రేజీ టీమ్ అని అనుకోవచ్చు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చెయ్యొచ్చు క్వెషన్ మార్క్. నేనేమి అంత కన్ఫర్మ్ కాదు. గవర్నమెంట్ కూడా వాళ్ళు చేసే హ్యాక్స్‌కి అయితే సపోర్ట్ అయితే చేస్తుందని అయితే అనుకుంటున్నాను. సో అదే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళే హ్యాక్ చేయమని కూడా చెప్తూ ఉండొచ్చు కూడా. సో అందుకని వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదు. బట్ ఏందంటే ట్రై అయితే చేస్తున్నారు. 100% ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని అయితే చెప్పలేం మనం అప్పుడే. మన ఫండ్స్‌కైతే ఎవరైతే ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉండుండొచ్చు. నా ఫండ్స్ లైక్ నావంత ఫండ్స్ కాదు కదా! నా ఫండ్స్ పోయాయా లేదా అని చెప్పి. మీ ఫండ్స్ కూడా 50% ఫండ్స్ అయితే మీవి కూడా పోయాయి గైస్. ఫిక్స్ అయిపోండి. సో దీనికోసమే వాళ్ళు వేరే వేరే రకంగా మన ఫండ్స్‌ని ఎలొకేట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. అదైతే మోస్ట్‌లీ ఇంపాసిబుల్ అనైతే చెప్పాలి. సో మన ఫండ్స్ కూడా ఏవైనా ఫండ్స్ ఉంటే గనక మీ ఫండ్స్ కూడా 50% పోయాయనైతే ఫిక్స్ అవ్వండి ఫస్ట్ అయితే. ఎందుకంటే రేపొద్దున దాన్ని సెగ్రిగేట్ చేసి ఆ ఫండ్స్ ఎవరివి లాస్ట్ అని చూపిస్తే గనక మనకున్న ఫండ్స్‌లో 50% అయితే లాస్ట్ అనైతే చూపిస్తుంది. దాని గురించి వీళ్ళైతే చూస్తున్నారు ఏం చెయ్యాలి అని చెప్పి. సో అట్లాగే చెప్పాను కదా 10 మిలియన్ లైక్ బౌంటీనైతే రిలీజ్ చేశారు. బట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారంగా. సో వాళ్ళైతే ట్రై చేస్తున్నారు ఆ ఫండ్స్‌ని లైక్ సీజ్ చేయడానికి గానీ, బ్లాక్ చేయడానికి గానీ. సో నిశ్చల్ లైక్ వేజరెక్స్ దగ్గర నుంచి అయితే ఇదే అప్డేటు. నెక్స్ట్ వచ్చేసరికి ఫిషింగ్ మీద. సో అసలు ఫిషింగ్ అంటే ఏంటి? సో ప్రెజెంటు మనకి వేజరెక్స్ ఎలా లైక్ మీకెవరికన్నా తెలుసో లేదో దాని గురించి అయితే ఒక చిన్న డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో అసలు వేజరెక్స్ హ్యాక్‌కి ఎలా గురైంది అని చెప్పి చూపియడానికి. సో వేజరెక్స్ దగ్గర నుంచి ఏదైనా ఫండ్స్ మూవ్ అవ్వాలంటే సో ఫస్ట్ వేజరెక్స్ నుంచి 3 సైన్స్ అన్నది లిమినల్‌కెళ్తాయి. లిమినల్ ఫైనల్ అప్రూవల్‌గా సైన్ ఇస్తుంది. ఫైనల్‌గా లిమినల్ అప్రూవల్ చేస్తే అప్పుడు మనకి ఫండ్స్ అన్నది ఎగ్జిట్ అయితాయి. సో ఫస్టు ఎవరైతే హ్యాకర్ ఉన్నారో ఫస్ట్ ఇక్కడ నుంచి సైన్ వచ్చింది. ఇది ఒకటే సైన్ రావడం వల్ల రిజెక్ట్ అయింది. బట్ హ్యాకర్‌కి అయితే ఇక్కడ ఒక సైన్ అయితే తను స్టోర్ అయితే చేసుకున్నాడు సైన్‌ని. అట్లాగే సెకండ్ సైన్ కూడా చేశారు. ఆ సెకండ్ కూడా లిమినల్ రిజెక్ట్ చేసింది. కానీ సెకండ్ కూడా మనకి హ్యాకర్‌కి సైన్ అయితే వచ్చింది. అట్లాగే థర్డ్ సైన్ కూడా లిమినల్ దగ్గరికెళ్ళింది. లిమినల్ అది రిజెక్ట్ చేసింది. థర్డ్ సైన్ కూడా
ఈ 3 సైన్స్ అన్నది హ్యాకర్ అయితే స్టోర్ అయితే చేసుకున్నాడు. సో, దాని తర్వాత ఎప్పుడైతే ఫండ్స్ అన్నది ఎప్పుడైతే మొత్తంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడో అప్పుడు 3 సైన్స్ అన్నది ఒకేసారి లిమినల్ దగ్గరికెళ్ళడం జరిగింది. సో, లిమినల్ ఏం చేస్తుంది 3 సైన్స్ ఎప్పుడైతే ఒకేసారి వస్తాయో అప్పుడు లిమినల్ అప్రూవ్ కొడుతుంది. సో, లిమినల్ దగ్గరికి 3 సైన్స్ వచ్చాయి కాబట్టి లిమినల్ ఏం చేసింది అప్రూవ్ చేసింది. సో, దీంట్లో లిమినల్ అయితే నాకు తెలిసినంత వరకు లిమినల్ చేయాల్సిన పార్ట్ అయితే లిమినల్ చేసింది. బట్ వీళ్ళు ఇంత జరుగుతున్నా కానీ చూసుకోకపోవడం అది వేజర్ తప్పు నా దృష్టిలో అయితే. సో, అది వీళ్ళు చూసుకోలేదు కాబట్టే ఫండ్స్ అన్నీ విత్‌డ్రా చేసుకొని హ్యాకర్ అయితే నీట్‌గా అయితే తీసుకెళ్ళిపోయాడు. అట్లాగే హ్యాకర్ ఆల్మోస్ట్ చిన్నగా ఫండ్స్ అన్నిటిని లైక్ చిన్నగా డీసెంట్రలైజ్‌లో ఫండ్స్ అయితే సెల్ చేసేస్తున్నాడు. ఫండ్స్ అయితే రావడం అయితే కొంచెం కష్టమనే చెప్పాలి. ప్రెజెంట్ ఉన్న లైక్ ఇదికి. సో, ఈ ఫిషింగ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే క్రిప్టోలో మనకి చాలా మటుకు ఫండ్స్ అన్నది ఇట్లానే పోతూ ఉంటాయి. సో, దీని విషయంలో అయితే ఎవరన్నా లింక్స్ ఇచ్చి గానీ, ఎవరన్నా గ్రూప్స్ ఇచ్చి గానీ, ఏమన్నా ఇది చేసినా గానీ ఎవరు జాయిన్ అయితే అవ్వకండి. వాటినన్నిటిని రిజెక్ట్ అయితే చేయండి. మీ ఫండ్స్‌ని మీరు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ప్రెజెంట్ మనం త్వరలో అయితే మంచి బుల్ రన్‌లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఫండ్స్‌ని ప్రాఫిటబుల్ మార్గంలోకి తీసుకెళ్ళాలి గానీ లైక్ లాస్ మార్గంలోకి అయితే తీసుకెళ్ళకండి. అది మీకే చాలా నష్టం. సో, ఏదన్నా లింక్స్ ఉన్నా, వచ్చినా, ఏమున్నా గానీ రిజెక్ట్ చేయండి. గివ్ అవేస్ అని చెప్పి సో మెనీ కైండ్స్ ఆఫ్ అయితే జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినైతే రిజెక్ట్ అయితే చేయండి. సో, లాస్ట్ వచ్చేసరికి అయితే చెప్పాను గదా! ఇవాళ గివ్ అవేనైతే నేను అనౌన్స్ అయితే చేయబోతున్నాను. ఈచ్ పర్సన్‌కి $10 ఏదైతే ఉందో ఆ గివ్ అవే అయితే ఇవాళ వాళ్ళకి ఫండ్స్ అయితే ట్రాన్స్‌ఫర్ అయితే అయిపోతాయి. ఇవాళ ఈవినింగ్ లోపు కానీ, రేపు మార్నింగ్ లోపు కానీ వాళ్ళకి ఫండ్స్ అయితే ట్రాన్స్‌ఫర్ అయితే అవుతాయి. సో, ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే చెక్ చేసుకోండి. అట్లాగే దీని తర్వాత నేను మళ్ళీ ఇంకో గివ్ అవే అయితే ఇస్తాను. 5 పీపుల్‌కి సేమ్ యాజ్ మళ్ళీ $10ని గివ్ అవే అయితే ఇస్తాను. నా వీడియోస్‌లో గనక కంటెంట్ మీకు గనక నచ్చితే గనక లైక్ చేయండి. అట్లాగే కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. మీకు రెగ్యులర్‌గా గివ్ అవేస్ అయితే వస్తూనే ఉంటాయి. నేనేదైతే ట్రేడింగ్‌లో అమౌంట్‌నైతే ఎర్న్ చేస్తూ ఉంటానో, ఆ అమౌంట్‌ని మీకు గివ్ అవేస్ రూపంలోనే ఇస్తూ ఉంటాను. సో, ఇవాళే మీకు ఆ ఫండ్స్ అనేది వస్తుంది. ఫర్దర్‌గా ఇప్పటిదాకా ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు గూడా అంత ఇదవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ గివ్ అవే అయితే వస్తుంది. సో, నేనేమి ఇక్కడ డ్రా కూడా తీయట్లేదు. మీరు చూసుకుంటే గనక ఎవరైతే కామెంట్ చేశారో కామెంట్స్‌కే నేనైతే గివ్ అవే ఇస్తున్నాను. మంచి లక్కీ ఛాన్స్ ఏంటంటే క్రిప్టోలో ఎవరైతే ఉన్నారో బట్ వాళ్ళకే వస్తుంది. ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. లేని వాళ్ళకైతే సపోర్ట్ అయితే ప్రెజెంట్ నేనైతే చెయ్యను. ఎందుకంటే ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తేనే కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నట్టు అయితుంది. మీకు లేకుండా కూడా ఇయ్యడం అయితే ప్రెజెంట్ అయితే కష్టం. నెక్స్ట్ గివ్ అవే కూడా అంతే $10 గివ్ అవే ఇస్తాను. మ్యాండేటరీగా చేయాల్సిన 3 థింగ్స్. ఓకే. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 థింగ్స్‌లో 1 సబ్స్క్రైబ్, 2 లైక్, ఓకే. 3 కామెంట్. ఇప్పుడు నేను ఎవరైతే నాకు చైన్స్ పంపించారో అది చూస్తాను. వాళ్ళ లైక్ ఉందా? కామెంట్ ఉందా? అట్లాగే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారా? ఈ 3 క్రైటీరియాని నేను చెక్ చేసి మాత్రమే గివ్ అవేనైతే ఇవాళ ఈవినింగ్ గానీ, రేపు గానీ డిస్పర్స్ అయితే చేయబోతున్నాను. ఓకే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.